వెల్కమ్ బ్యాక్. బలవంతుడితో కయ్యం, ధనవంతుడితో వియ్యం, ధూర్తుడితో నెయ్యం జాగ్రత్తగా చెయ్యమని చెబుతోంది చాణుక్యుడి అర్థశాస్త్రం. పాకిస్తాన్ ధూర్త దేశమని తెలిసినా ఇప్పటికీ చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తోంది భారత ప్రభుత్వం. చర్చలకు ఆహ్వానించిన ప్రతిసారి ద్రోహానికే పాల్పడింది పాక్ నాయకత్వం. భారతీయుల సహనం పాకిస్తాన్ లో చేతగానితనంగా ప్రచారమవుతోంది. సైనిక పరంగా చూసినా, ఆయుధ పరంగా చూసినా భారత్ ముందు పాక్ చాలా చిన్నది. అణ్వాయుధాలున్నాయని పాక్ దురాగతాలను చూస్తూ ఊరుకోవాలా? ఎంత కష్టంగా ఉన్నా, ఇష్టం లేకున్నా యుద్ధానికి పరిష్కారం శాంతే. కానీ చేరి మూర్ఖుల మనసు రంజింపచేయరాదన్నట్టు పాకిస్తాన్ లాంటి దేశం ముందు శాంతి మంత్రం జపించటం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే. శాంతి స్థాపన కోసం భారత్ తలుపులు తెరిచిన ప్రతిసారి చేదు అనుభవాల్ని చూడాల్సి వచ్చింది. పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలంటే యుద్ధమే మార్గంగా కనిపిస్తోంది. రెండు దేశాల బలాబలాల్ని పోలిస్తే భారత్ ముందు కనీసం నిలబడగలిగే స్థాయి కూడా లేదు పొరుగు దేశానికి. రక్షణ బడ్జెట్ విషయానికొస్తే ఇండియా డిఫెన్స్ బడ్జెట్ $43 బిలియన్. రక్షణ మీద పెడుతున్న ఖర్చు విషయంలో భారత్ది ప్రపంచంలో 8వ స్థానం. పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ $8 బిలియన్, ప్రపంచంలో 29వ స్థానం. పాక్ రక్షణ బడ్జెట్ కంటే భారత బడ్జెట్ 5 రెట్లు ఎక్కువ. ఇండియన్ ఆర్మీ ప్రపంచ అతిపెద్ద సైనిక బలగాల్లో 4వది. అమెరికా, చైనా కంటే ఇండియన్ ఆర్మీలో సైనికుల సంఖ్య ఎక్కువ. భారత సైన్యంలో 47 లక్షల మంది ఉన్నారు. పాకిస్తాన్ సైన్యం 14 లక్షలే. అంటే పాక్ సైనికుల కంటే భారతీయ సైనికుల సంఖ్య 30 లక్షలు ఎక్కువ. ఆర్మీ విషయంలో పాకిస్తాన్ది ప్రపంచంలో 11వ స్థానం. ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికొస్తే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్, దాడులు చేసే జెట్ ఫైటర్లు కలుపుకుని భారత్ వద్ద 1015 యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద అన్నీ కలుపుకున్నా 500 కూడా లేవు. ఎయిర్ ఫోర్స్ విషయంలో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో, పాక్ 8వ స్థానంలో ఉన్నాయి. మిస్టర్ నవాజ్ షరీఫ్ డస్ నాట్ కన్ఫ్రంట్ ది క్వశ్చనింగ్. He does not want to answer to questions because it is an admission of guilt by Pakistan. Pakistan is being questioned not only by India, by the world community. What happened in Uri is highly condemnable, and Pakistan is squarely held responsible for this Uri attack. భారత్ వద్ద మొత్తం 6000 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకుల సంఖ్య 3000. యుద్ధ ట్యాంకుల విషయంలో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 6వ స్థానంలో ఉంది. యుద్ధ విమానాల్ని మోసుకుపోగల భారీ యుద్ధ నౌకలు భారత్ వద్ద 2 ఉన్నాయి. ఇలాంటి నౌకలు పాకిస్తాన్ వద్ద అస్సలు లేవు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత్ పాకిస్తాన్ను మట్టి కరిపించింది ఇలాంటి నౌకలతోనే. నేవల్ ఫ్లీట్ విషయానికి వస్తే భారత్ వద్ద 184 నౌకలు ఉన్నాయి. నౌకాబలంలో భారత్ 10వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ వద్ద 74 యుద్ధ నౌకలు ఉన్నాయి. నేవల్ ఫ్లీట్ విషయంలో పాకిస్తాన్ది ప్రపంచంలో 34వ స్థానం. हमें फौज पे छोड़ देनी चाहिए. ये फौज पर हमला हुआ है. फौज हमारी काबिल है, और बल्कि कमांडर्स की नहीं, मुझे तमाम राजनीतिज्ञों को भी कहना चाहिए, खासकर ये जो संघ के लोग हैं और बीजेपी के हैं, कि दो उछल कूद मत करिए. फौज को करने दीजिए अपना काम. जैसे फौजी कमांडरों ने कहा कि अपने समय पे करेंगे, जब करेंगे वो बेहतर जानते हैं. हम सबसे ज्यादा व्यवसायिक प्रोफेशनल वो संस्था है, वो अपने खुद के गर्व गौरव को समझती है, देश के गर्व गौरव को हमसे बेहतर जानती है. उस पर छोड़ देना चाहिए. वो जब चाहे करेगी. हाँ, సముద్రంలో యుద్ధం చేయాలంటే కీలకమైన సబ్మెరైన్లు భారత్ వద్ద 13 ఉంటే పాకిస్తాన్ వద్ద ఉన్నవి 7. భారత్ వద్ద ఉన్న సబ్మెరైన్లలో 2 అణ్వాయుధాల్ని మోసుకుని వెళ్లగలిగే సత్తా కూడా కలిగి ఉన్నాయి. పొరుగు దేశం వద్ద ఇలాంటి జలాంతర్గాములేవీ లేవు. భారత్ వద్ద ఉన్న అణు జలాంతర్గాముల్ని కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం, సత్తా కూడా పాకిస్తాన్ వద్ద లేవు. ఇలాంటి న్యూక్లియర్ సబ్మెరైన్లు ప్రపంచంలో 6 దేశాల వద్దే ఉన్నాయి. నేల మీద విధ్వంసం సృష్టించే బాంబర్లు భారత్ వద్ద 9 ఉంటే పాకిస్తాన్ చేతిలో ఉంది 6.
ఏ విధంగా చూసినా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ప్రతి రంగంలో పాక్ వద్ద ఉన్న బలం బలగం కంటే భారత్ బలం రెట్టింపు అంతకంటే ఎక్కువగా ఉంది. उनकी तो मांग यही रहेगी कि ये जो नुकसान जो हुआ है, जान माल का नुकसान है, तो ये तो भरपूर तो नहीं किया जा सकता. अब इसको किसी और दूसरे तरीके से ही जो है हम इसको बदला ले सकते हैं. अब उसकी आगे जब भी कार्रवाई होगी तो आप लोगों को पता चल जाएगा. सैनिक बदला मांग रहा है, ये कहना है. उबाल तो सभी में आता प्रधानमंत्री का ही है. संसदीय क्षेत्र है चूंकि, और सिर्फ प्रधानमंत्री सैनिक ही नहीं, सभी लोग चाहते हैं. पूरा देश मांग रहा है. ये तो क्या मांग रहा है? यही कि कुछ न कुछ कार्रवाई, कोई सख्त कार्रवाई की जानी चाहिए. नहीं तो ये आए दिन ये घटनाएं जो हैं वो होती रहती हैं. యుద్ధ రంగానికి సంబంధించి ఆయుధాలు, యుద్ధ సామాగ్రి మాత్రమే కాదు, ఆర్థిక, సామాజిక రంగాల్లోనూ భారత్ కంటే ఎంతో వెనుకబడి ఉంది పాకిస్తాన్. యుద్ధానికి అవసరమైన మౌలిక వస్తుల కల్పన విషయంలోనూ భారత్తో పోలిస్తే పాక్ పాతాళంలో ఉంది. వివిధ అంశాలలో రెండు దేశాలకున్న తేడాలు ఇలా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ గొప్పగా చెప్పుకుంటున్న అణ్వాయుధాల విషయంలోనూ భారత్ వద్ద సమర్థవంతమైన రక్షణ వ్యవస్థ ఉంది. రష్యాతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ అణ్వాయుధాలను ప్రయోగించినా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఈ ఏడాది మే 15న విజయవంతంగా ప్రయోగించారు. రష్యా, ఇజ్రాయెల్, అమెరికా తర్వాత ఇలాంటి వ్యవస్థ భారత్ వద్దే ఉంది. అయితే భారత్ వద్ద ఉన్న బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. మరో 10 ఏళ్ల పాటు దీనిపై కసరత్తు చేస్తే కానీ పాక్ అణ్వాయుధాల్ని అడ్డుకోవటం సాధ్యం కాదు. సైనిక పరంగా ఎంత బలంగా ఉన్నా పాక్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది భారత ప్రభుత్వం. దీనికి కారణం పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలే. పాక్ వద్ద అణ్వాస్త్రాలు పిచ్చోడి చేతిలో రాయి కంటే ప్రమాదకరం. పైగా చైనా, అమెరికాలు కూడా పాకిస్తాన్కు వంతపాడుతున్నాయి. యుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం. అందుకే భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. దౌత్య మార్గంలో పాకిస్తాన్ని ఒంటరిగా చేసి సమయం చూసి దెబ్బకొట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేసింది.